కీర్తన 134వ కీర్తన భాగం. ఇది కూడా యాత్రా కీర్తన అని రాయబడింది. మన జీవిత యాత్రలో దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించాలి అంటే పరమందున్న దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించు వారమై ఉండాలటే అండి. ఈ కీర్తన చెప్తున్న సత్యం అది. మన జీవిత యాత్రలో దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించాలంటే పరమందున్న దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించేవారుగా మనం ఉంటే దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించగలమని ఈ కీర్తన మనకి తెలియజేస్తూ ఉంది. ఆయన పరలోకము నుండి మనల్ని ఆశీర్వదించాలంటే సియోనులో నుండి అంటే పరలోకము నుండి ఆ పరిశుద్ధ స్థలములో నుండి దేవదేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనము చేతులెత్తి ఆయనకు ప్రార్థన చేయాలి. ఎందుకొరకంటే ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నారు, మనమైతే భూమి మీద ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, ఆది మానవుడైన ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించుట వల్ల మానవులు దేవునికి దూరం అయిపోయారు. ఎందుకంటే ఆది మానవులు దేవుని ఆజ్ఞను అతిక్రమించక ముందు దేవుడు వారికి సమీపముగా ఉండి దీవించేవారు, అడగకుండానే అక్కర్లు తీర్చేవారు. అయితే ఇప్పుడు అడగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ పాపమైతే మన దేవునికి దూరం చేసిందో ఆ పాపము నుండి మనల్ని విడిపించి మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆయన. కనుక పాపం అనేది మానవుడిని దేవుడికి దూరం చేసింది. కనుక మనకు దూరముగా ఉన్న దేవదేవునికి మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం, ఆయన అడిగి పొందుకోవడమే ప్రార్థన అంటే. కనుక అడగకముందే అక్కర్లు తీర్చేవాడు ఆయన. అయితే ఇప్పుడు మనం అడగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి మానవుడు దేవునికి దూరముగా ఉన్నాడు. కనుక ఆ దూరముగా ఉన్న దేవునికి వైపు చేతులెత్తి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియులారా, మనము ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడై ఉన్నాడు. కనుక పరమందున్న దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనము కరములెత్తి అనగా చేతులెత్తి ప్రార్థించే వారంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం తేటగా బోధిస్తుందండి. మరి చేతులెత్తి ప్రార్థించినంత రాని దేవుడు మనల్ని దీవిస్తాడా అంటే, అసలు చేతులెత్తుట అనే మాటకు అర్థం ఏమిటంటే, దేవునిపై ఎవరైతే మనసు నిలుపుతారో వారే దేవుని వైపు చేతులు ఎత్తగలరు. నీ మనసు దేవుని మీద నిలుపకుండా నీ చేతులు దేవుని వైపు చాపలేవు. నీ నోరు దేవుని స్తుతించలేదు. నీ కళ్ళు దేవుని వైపు చూడలేవు. మనసు ఎప్పుడైతే దేవుని మీద నిలుపుకుంటామో పరమందున దేవుని మీద, అప్పుడే మన చెవులు పరమందున దేవుని మాటల కొరకే కనిపెడతాయి. మన కళ్ళు కూడా పరమందున దేవుని వెతుకుతాయి. మన నోరు కూడా పరమందున దేవుని స్తుతిస్తాయి. మన చేతులు కూడా పరమందున దేవుని వైపే ఎత్తబడతాయండి. స్తోత్రం చెబుతామా? కనుక దేవుని మీద మనస్సు నిలపకుండా చేతులెత్తి మనం ఆయనకు ప్రార్థన చేయలేము. మనం ఎవరి మీద మనసు నిలిపితే వారి వైపే చేతులు చాపుతాం. చాలామంది లోకస్తుల మీద మనసు నిలుపుతారు కనుక, లోకం ఉన్నవారి మీద మనసు నిలుపుతారు కనుక వారి వైపే వారి చేతులు చాపుతారు. వారు సహాయం కొరకు కనిపెడతారు. చేతులు చాపుట అంటే సహాయం కొరకు కనిపెట్టడము అని అర్థమండి. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన సహాయకుడు.
కనుక మనము ఆయన మీద మనసు నిలుపుకొని ఆయన వైపు మన చేతులెత్తి ఆయన సహాయాన్ని మనం కోరుకుంటే ఆయన మనకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం చెబుదామా? అందుకని ప్రార్థన అనేది మన పరిస్థితులను మార్చేదండి, మన స్థితిగతులు మార్చేదండి ప్రార్థన అంటే. ఆయనకు మనం ప్రార్థన చేస్తే మన స్థితిగతులే మార్చేస్తాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యం అంటూ ఏదియూ లేదండి. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనాన్ని చదివితే ప్రార్థన అనేది ఎవరి ద్వారా ప్రారంభించబడిందో రాయబడింది. మరియు షేతునకు కూడా ఒక కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అనే పేరు పెట్టెను. అతడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభించాడట. స్తోత్రం చెల్లింతారా? ఆది మానవుడైన ఆదామవ్వలు ఏదేను తోటలో ఉన్నంతకాలము దేవునికి ప్రార్థన చేయవలసిన అవసరం లేకుండా పోయింది వారికి. ఎందుకంటే అడగకముందు అక్కర్లు తీర్చేసేవాడు దేవుడు. అడగవలసిన అవసరం లేకుండా పోయింది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో తర్వాత దేవుని అడగవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఆదాము అవ్వలు దేవుని అడగలేదు. కానీ ప్రియులారా, దేవుని గడ్డ వారు అర్పణలు అర్పించేవారట అండి. ఆదాము అవ్వలు దేవునికి అర్పణలు అర్పించేవారు. వారు కలిగి ఉన్న వాటిలో కొంత తెచ్చి దేవునికి అర్పణగా ఇచ్చేవారట. ఏదో ఒక స్థలాన్ని ఆరాధన స్థలముగా ఏర్పాటు చేసుకుని ఆ స్థలానికి పట్టుకెళ్ళి అర్పణలు ఇచ్చేవారట. వారికి సంపాదించిన వాటిలో కొంత భాగాన్ని పట్టుకెళ్ళి. అది చూశారు ఆదామవ్వలకు పుట్టిన బిడ్డలు. మొట్టమొదటి కుమారుడు కయీను, రెండో వాడు హేబేలు. ఇరువురు కూడా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే దేవునికి అర్పణలు అర్పించారో ఆ విధంగా వారు కూడా అర్పణలు అర్పించినట్లుగా ఆదికాండం 4వ అధ్యాయములో ఉంది. దేవుని స్తోత్రం చెల్లిస్తారా? కయీనైతే వ్యవసాయం చేసుకునేవాడట, సేద్యము చేసుకునేవాడని రాశారు. ఆ పొలములో పండిన పంటలో కొంత భాగాన్ని అర్పణగా తెచ్చాడంట ఆయన. తన తమ్ముడైన హేబేలు మందల మేపుకునేవాడు. ఆ మందలలో క్రొవ్వినవి, తొలుచూలివి, శ్రేష్టమైనవి తెచ్చి దేవునికి అర్పణగా అర్పించాడట. కయీను అర్పణ తెచ్చాడు, హేబేలు అర్పణ తెచ్చాడు దైవ సన్నిధికి. అయితే కయీనును కానీ కయీను అర్పణ కానీ దేవుడు అంగీకరించలేదని రాశారు. హేబేలును దేవుడు అంగీకరించాడు, హేబేలు అర్పించిన అర్పణను కూడా దేవుడు అంగీకరించాడట. కారణం ఏమిటి మన ఆలోచిస్తే ప్రియులారా, కయీను దేవుని మీద మనసు నిలుపుకొని అర్పణ తేలేదు. ఆ అర్పణ తెచ్చే ముందు ఈ యొక్క సేద్యం చేయడానికి సహాయం చేసిన వాడు దేవుడేనని, నా కష్టానికి నా ప్రయాసకు ప్రతిఫలం ఇచ్చిన వాడు దేవుడేనని మనస్సుతో అర్పణ తెస్తే కయీను అర్పణను దేవుడు అంగీకరించును. ఎందుకంటే దేవుడు మనస్సును పరిశీలిస్తున్నాడు. ఏ మనసుతో దేవుని మందిరానికి వస్తున్నావో, ఏ మనసుతో అర్పణ తెస్తున్నావో అది దేవుడు చూస్తున్నాడండి. ఆయన మనసెరిగిన మంచి దేవుడు. హల్లెలూయా. కనుక కయీను హేబేలు అయితే ఈ మందలను ఇచ్చినవాడు దేవుడేనని, ఈ మందలను అభివృద్ధిపరిచిన వాడు దేవుడేనని ఎరిగి దేవుని మీదే మనసు నిలుపుకొని వాటిలో క్రొవ్వినవి, శ్రేష్టమైనవి, తొలుచూలివి దేవుని సన్నిధికి అర్పణగా తెచ్చాడట. నువ్వు దేవుని మీద మనసు నిలుపుకుంటే నీ కలిగిన వాటిలో శ్రేష్టమైనవి దేవుని సన్నిధి తెస్తావు. ఇది దేవుడు నాకు ఇచ్చినవి, విలువైనటువంటి అర్పణ తెస్తావు. దేవుని మీద మనసు నిలుపుకొని తెస్తావు. హేబేలు దేవుని మీద మనసు నిలుపుకొని అర్పణ తెచ్చాడు కనుకనే
ఆ అర్పణను దేవుడు అంగీకరించాడు. అర్పణ తెచ్చిన హేబేలు కూడా దేవుడు అంగీకరించాడట. స్తోత్రం చెల్లిస్తారా? కనుక ఆనాడు ఆదాము అవ్వలు దేవునికి ప్రార్థించలేదు, వారు అడగలేదు ప్రభువుని, అర్పణలు అర్పించారంట. భక్తిలో ఒక భాగం అది. దేవుని స్తోత్రం. దైవ భక్తులు ఒక భాగం అర్పణలు అర్పించడం. మరి అదే అర్పణలు అనేవి లోకములు ఈనాడు అన్యజనాంగం చేస్తున్నారు. దైవస్ అనేది ఏదో పట్టుకెళ్ళడం, పూలు పలహారాలు ఏదో పట్టుకెళ్ళడం, దండం పెట్టుకోవడం, లెంపలు వేసుకోవడం, అది అర్పణ అంటారండి, ప్రార్థన అనరు. దేవుని స్తుతించామందరూ. హల్లెలూయా, హల్లెలూయా. అది అర్పణ అంటారు. అది కయీను చేసిన భక్తి. ఆ భక్తిని దేవుడు అంగీకరించడు. ఆ భక్తి చేసేవారిని అంగీకరించడు, ఆ భక్తిని దేవుడు అంగీకరించడు. హేబేలు అర్పణ, హేబేలు మనసు దేవుడు ఎరిగినవాడు కనుక హేబేలును అంగీకరించాడు, హేబేలు అర్పణను అంగీకరించాడు. ఆ హేబేలును కయీను చంపేశాడు పొలంలో. కనుక హేబేలుకు ప్రతిగా దేవుడు మరొక కుమారుణ్ణి ఆదామవ్వలకు ఇచ్చాడు. ఆయన పేరు ఏమని రాశారు అక్కడ? షేతు. ఆ షేతుకు కూడా పిల్లలు పుట్టారు. మొట్టమొదటగా పుట్టినవాడు ఎనోషు. ఆ ఎనోషు అనే వ్యక్తి, ఆ మనుషుడు దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడట. హల్లెలూయా. షేతు వరకు కూడా అర్పణలే అర్పిస్తూ వచ్చారు. అర్పణ కాదు, అర్పణ కంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన అనేది ఈ యొక్క ఎనోషు తెలుసుకున్నాడండి. దేవునితో మాట్లాడడం, దేవునికి తన యొక్క అవసరం తెలియజేసుకోవడం, దేవుణ్ణి అడిగి పొందుకోవడం. హల్లెలూయా. స్తోత్రం చెల్లిందమ్మా. అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు అడగకుండా కూర్చేరు. మీరు తెలుసు, అడగకుండా అమ్మైనా అన్నం పెట్టదని లోక సామెత ఉంది. అడిగితేనే పెడతాదంట. కానీ అటువంటి అమ్మలు కరెక్ట్ కాదు, అడగకుండా పెట్టాలి. దేవుని స్తోత్రం చేయండి అందరూ. అందుకని అమ్మ కడుపు చూస్తుందని భార్య జేబు చూస్తుందంటారు లోకస్తులు. స్తోత్రం చెల్లించండి అందరూ. తల్లి ఎప్పుడు కూడా బిడ్డల కడుపు చూస్తుందంట. అయ్యో ఈ కడుపులో ఏమీ లేదు, వీళ్ళకి ఆకలేస్తుంది కానీ అడగట్లేదని అడగకుండానే పెడుతుందంట. స్తోత్రం చెల్లిస్తారా? బిగ్గరగా దేవుని స్తుతిస్తారండి. కనుక ప్రియులారా, బైబిల్ గ్రంథం తేటగా బోధిస్తుంది. ఇక్కడ ఎనోషు అనే వ్యక్తి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే ప్రార్థనే మన పరిస్థితులను మార్చేది. ఆ ప్రార్థన ఎటువంటిదంటే దేవుని మీద నా మనస్సు నిలుపుకొని చేసే ప్రార్థన. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద మనసు నిలుపుని దేవుణ్ణి అడగడం ప్రారంభిస్తావో నీ చేతులు దేవుని వైపే చాచబడతాయి, నీ కళ్ళు దేవుని వైపే చూస్తాయి, నీ చెవులు దేవుని మాటల వైపే ఉంటాయి. స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. కనుక ప్రార్థన అనేది ఎనోషు అనే వ్యక్తి ద్వారా ప్రారంభించబడింది. తరువాత దేవదేవుడు విగ్రహాలు అమ్ముకుంటున్న అబ్రాహామును దేవుడు దర్శించాడు. తను దర్శించిన దేవుని యందు ఆయన నమ్మిక ఉంచి దేవుడు ఎల్లమన్న ప్రాంతానికల్లా వెళుతూ వెళ్ళిన చోటల్లా ఒక బలిపీఠాన్ని కట్టి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడట. ఆదికాండం 12వ అధ్యాయంలో ఆ మాట ఉంది, ఒకసారి చదవండి. 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదవండి. కట్టాడు ఆ బలిపీఠాన్ని, అక్షరార్థంగా బలిపీఠాన్ని కట్టి ఆ స్థలం వద్ద దేవునికి ప్రార్థించడం ప్రారంభించాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలో ఆనాడు కొందరు భక్తులు కొన్ని పద్ధతులు అనుసరిస్తూ వచ్చారు. అయితే అబ్రాహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత ఆయన సంతానం ఇశ్రాయేలు ప్రజలు. వీళ్ళందరూ కూడా వారు పూర్వీకులు చేసినటువంటి పద్ధతి ప్రకారంగా
బలిపీఠాలు కట్టి దేవునికి ప్రార్థించడం ప్రారంభించారు. దేవుని స్తోత్రం. ఈ రీతిగా వారు ప్రార్థిస్తున్న సమయంలో దేవదేవుడు వారు కోరిన రీతిగా వారికి రాజులను నియమించాడు. మొట్టమొదటిగా సౌలు రాజును నియమించాడు. తర్వాత దావీదును రాజుగా నియమించాడు. దావీదు కుమారుడైన సొలొమోనుని రాజుగా నియమించాడు. దావీదు దినములలోనే దావీదు ఒక ఆలోచన పెట్టుకున్నాడంట. నేనైతే సరంబి వేసిన ఇళ్లలో నివసిస్తున్నాను, దేవుని మందసం అయితే గుడారములో ఉంది. హల్లెలూయా. కనుక దేవుని మందసానికి ఒక గుడి కట్టాలి, మందిరం కట్టాలని ఆలోచన చేశాడంట. మందిరానికి కావలసినవన్నీ సమకూర్చాడంట. కానీ దేవుడు చెప్పాడు, దావీదు నీ చేతులు రక్తచిత్తమైనవి గనుక నీవు నా మందిరమును కట్టడానికి అర్హత లేదు, నీ గర్భాన పుట్టబోతున్నవాడు నాకు మందిరాన్ని కడతాడన్నాడు. ఆ రీతిగా దావీదు కుమారుడైన సొలొమోను యెరూషలేములో దేవాలయాన్ని నిర్మించాడు. దేవాలయాన్ని అంటూ నిర్మించాడు. కానీ దైవ సంకల్పం ఎరిగిన వాడు సొలొమోను. దేవుని యొక్క సంకల్పాన్ని, చిత్తాన్ని ఎరిగిన వాడు కనుక ఈ దేవాలయము దేవుడు నివసించడానికి కాదు. ఎందుకంటే దేవుడు ఆకాశము ఆయనకు సింహాసనముగా, భూమి ఆయన పాదపీఠముగా కలిగి విశ్వమంతా నిండి ఉన్నవాడు దేవుడు. అంత గొప్ప దేవుడికి ఆలయం ఏపాటిది అని దేవునికి ప్రార్థన చేస్తూ అన్నాడు, దేవా ఈ ఆలయము నీవు నివసించడానికి నేను చెప్పట్లేదు, కానీ ఈ ఆలయములోనికి నీ మహిమను పంపించండి. ఎందుకంటే ఆకాశము సింహాసనముగా, భూమిని పాదపీఠముగా ఉంచుకుని విశ్వమంతా నిండిన గొప్ప దేవుడు నీవు. ఈ ఆలయం ఏపాటిది, నీ మహిమను ఈ ఆలయంలోనికి పంపించండి అని దేవునికి ప్రార్థన చేశాడంట సొలొమోను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి చదవండి 16 వరకు. సొలొమోను దేవుడు ఏమై ఉన్నాడు ఎరిగినవాడు, విశ్వమంతా నిండిన దేవుడు ఆయన. కనుక మానవుని హస్తకృత్యములైన ఆలయాల్లో నివసించేవాడు కాదు దేవుడు అని ఎరిగి దేవుడికి ప్రార్థన చేస్తూ నీ మహిమను ఈ మందిరములోనికి పంపించండి అని ప్రార్థన చేశాడు. ఆయన మహిమ దేవాలయంలోకి వస్తే దేవాలయంలో ఉన్న వారందరూ అవసరతలో తీర్చబడతాయండి. కనుక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విన్న దేవుడు ఆ రాత్రి సొలొమోనుతో మాట్లాడుతూ, నీ ప్రార్థన అంతా విన్నాను, నీ విన్నపాలు ఆలకించాను. అయితే ఈ మందిరాన్ని బలులర్పించే మందిరంగా చేయబోతున్నాను. అయితే ఈ మందిరములోకి వచ్చిన వారు ఇదిగో వారికి ఏదన్నా క్షామం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు నా మందిరములోకి వచ్చినటువంటి నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకోవాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, అప్పుడు నాకు ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే వారి ప్రార్థన నేను ఆలకిస్తాను, చెవియొగ్గి వింటాను. వారు ప్రార్థన చేసిన వారి యొక్క కుటుంబాన్ని, ఆ దేశాన్ని ఆశీర్వదిస్తాను, స్వస్థపరుస్తాను. నా పేరు ఈ మందిరానికి నిత్యము ఉండినట్లుగా ఈ మందిరాన్ని నేను ఆశీర్వదిస్తానని సెలవిచ్చాడు. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. మరి ఆ మందిరములో ఏం చేయాలంట? ఆయన ప్రజలు ఆయనకు ప్రార్థన చేయాలి. అందుకని దేవుని మందిరం అంటే అది ప్రార్థన మందిరము. హల్లెలూయా. అందుకే దేవుడు నా మందిరము అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఈ ప్రార్థనా మందిరంలో దేవుడు నమ్ముకున్నవారు ప్రార్థన చేయొచ్చు, దేవుణ్ణి ఎరగిన వారు కూడా ప్రార్థన చేయవచ్చు. ఇది అందరికీ ప్రార్థన మందిరం. హల్లెలూయా. కనుక దేవుని మందిరానికి వచ్చిన వారు ఏం చేయాలి? ఆయన బిడ్డలైన వారు తమ్ము తాము తగ్గించుకోవాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, అప్పుడు దేవునికి ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. కనుక అటువంటి ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడటండి. అటువంటి ప్రార్థన చేసిన వారిని దేవుడు దీవిస్తాడట. కనుక ప్రార్థన ఏ విధంగా చెయ్యాలో
సొలొమోనుకి దేవదేవుడు ముందే తెలియజేశాడండి. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రార్థన అనేది దేవుని బిడ్డలు ఎలాగ చేయాలో నేర్చుకోవాలి. నేర్చుకోకుండా వారు ప్రార్థన చేయలేరు. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవాలయంలోకి వచ్చినప్పుడు వారు చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడు ఎలాగ విడిచిపెడతారు? చెడుతనాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటండి? తాము తగ్గించుకోవడం అంటే ఏమిటి అని మీరు అనుకోవచ్చు. యోబు గ్రంథములో ఈ మాటలు ఉన్నాయి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13 నుంచి మనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంది. ప్రియులారా, ప్రార్థన అనేది ఎలాగ చేయాలో యోబుకు చెబుతున్నాడు, యోబు స్నేహితుడు. కానీ యోబు ఇటువంటి ప్రార్థన అనుభవంలోనే ఉన్నాడనే సంగతి తన స్నేహితుడికి తెలదండి. ఎలా చేయాలంటే ప్రార్థన మన మనస్సును దేవుని మీద తిన్నగా నిలపాలంట. తిన్నగా మనం నిలిపితే మన చేతులు ఆయన వైపే చాపుతాం. ఎప్పుడైతే మన చేతులు ఆయన వైపు చాపుతామో మనలో ఉన్న లోపాన్ని, మనలో ఉన్న పాపాన్ని మన చేతిలో పెడతాడంట దేవుడు. దీన్ని స్తోత్రం చేయించండి అందరూ. మనలో ఏ లోపం ఉందో, ఏ పాపం ఉందో, ఏ యొక్క భయంకరమైన పాపకార్యాలు మనం చేస్తున్నావో మన హృదయంలో ఉన్న వాడిని తీసి మన చేతిలో పెడతాడంట ఆయన. అవి చూసి మనం విడిచిపెట్టాలి. అటువంటి వాటిని విడిచిపెట్టే వారంగా మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుని స్తోత్రం చెబుతారండి. కనుక పాపం అనేది మన హృదయంలో దాగి ఉందండి. కనుక దేవునిపై మనస్సు నిలపగానే మన చేతులు దేవుని వైపు చాపబడతాయి. దేవుని వైపు ఎప్పుడైతే చాపబడతాయో దేవుడు సహాయం చేయడం ప్రారంభిస్తాడు. మొట్టమొదటిగా మనలో ఉన్న పాపాన్ని అంతా మన చేతులు పెడతాడు తీసి. దాన్ని చూసి నువ్వేం చేయాలా? విడిచిపెట్టాలి. ఇటువంటి పాపం ఏ రూపంలో ఉన్నా దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు విడిచిపెట్టినప్పుడే దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రార్థనా జీవితానికి మొదటి మెట్టు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. కనుక ప్రార్థన చేసేవారు, దేవునికి ప్రార్థన చేసేవారు దేవుని మీద మనసు నిలపాలి. నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు పరమందున్నాడు. హల్లెలూయా. పరలోకం అన్నది మధ్యాకాశ మహాకాశమందున్నది. మన కనపడుతున్నవి ఆకాశం, తర్వాత మధ్యాకాశం ఉందని, దానిపైన మహాకాశం ఉందని, అది దేవుని సింహాసనమున స్థలమని, అదే పరలోకమని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. కనుక మన మనసు పరలోకమందున దేవునిపై నిలుపుకుంటే మన చేతులు ఆయన వైపే చాపబడతాయి. చాలామంది స్తోత్రం చెప్పమన్నా చేతులు ఎత్తారంటే మా కారణం వారి మనసు ఎక్కడెక్కడో తిరుగుతుందో లోకంలో. దేవుని మీద నిజంగా మనసు నిలిపి ఇక్కడ ఉంటే స్తోత్రం చెప్పమనకుండానే చెబుతావు నువ్వు చేతులు ఎత్తి. స్తోత్రం చెల్లించండి అందరూ. అంటే పూర్వకాలంలో భక్తి ఎలా ఉండేదంటే వారు మనసులన్నీ దేవుని వాక్యం మీద పెట్టేవారు. సేవకుని మీద కాదు, సేవకుడు చెప్పే మాటల మీద మనసు పెట్టేవారు కనుక, ఆ మాటలు హృదయాన్ని కదిలించేవి కనుక వారు చేతులెత్తి దేవుని స్తుతించేవారండి. హల్లెలూయా. కనుక రాను దేవుని సందుకు వస్తున్నారు కానీ దేవుని మీద మనసు నిలపలేకపోతున్నారు. వారి మనసు అంతా ఎక్కడెక్కడో తిరుగుతుందో, మనసు మాత్రం ఇక్కడ ఉంటున్నారు. మనిషి ఇక్కడుండి మనసు ఎక్కడెక్కడో తిరిగితే నీ చేతులు దేవుని వైపు చాపలేవు, నీ చెవులు దేవుని మాటల మీద ఉంచలేవు, నీ నోరు దేవుని స్తుతించలేదు. హల్లెలూయా. ఆ దేవుడు నీలో ఉన్న పాపాన్ని తీసి నీ చేతిలో పెట్టడు. మనసు పెట్టబోతే నీలో ఉన్న పాపం అలాగే పండిపోద్ది. పాపం పరిపక్వమై ఏమొస్తుందంట? మరణ స్థితిలోకి వెళ్ళిపోతాం, నాశనానికి వెళ్ళిపోతామండి. దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని మీద మనస్సు నిలపాలి. దేవునికి స్తోత్రం. దైవ సన్నిధికి వచ్చిన నీవు దేవుని మీద
మనస్సు నిలపాలి. మనసు నిలపాలి. మనసు నిలిపితే చేతులు ఆయన వైపే చాపుతావు. నీ కళ్ళు ఆయన వైపే చూస్తాయి. దేవుడిని సన్నిధిని వెతుకుతాయి. నీ చెవులు ఆయన మాటలు వింటాయి. అది దేవునికి ఇష్టమైన ప్రార్థనా జీవితం అండి. ఇటువంటి ప్రార్థనా జీవితాన్ని మనకు నేర్పడానికి ప్రభు అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి రావాల్సి వచ్చింది 2025 సంవత్సరాల పూర్వం. దేవుని స్తోత్రం. ఆయన భూలోకానికి వచ్చి ఆయన బోధించిన బోధల్లో ఒక మాట మనం చూస్తే, యోహాను రాసిన సువార్తలో మనం ఒక మాట చదువుదామండి. 7వ వచనం చదువుతారా? 15వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను భక్తుడు తను రాసిన సువార్తలో తెలియజేశాడు. ప్రభు అంటాడు ఈ 15వ అధ్యాయంలో, నిజమైన ద్రాక్షావళిని నేను, నాలో తీగల మీరు అంటాడు. నాలో మీరు తీగల వలె ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉంటే మీరు ఫలించరు అని తెలియజేస్తూ, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి ఇస్తానన్నాడు. స్తోత్రం చెల్లిస్తారు అందరూ. అంటే అర్థం ఏంటండి? నా యందు మీరంటే నా సన్నిధికి వచ్చారు, మంచిదే. నా మీద మనసు నిలుపుకున్నారా? ఆ ప్రభుపై ఎప్పుడైతే నువ్వు మనసు నిలుపుకుంటావో ఆయన మాటలను హృదయములను పంపించేస్తాడు. స్తోత్రం చెల్లిందారు అందరూ. ఆయన మీద ఎప్పుడైతే మనసు నిలుపుకుంటామో ఆయన మాటలు మన హృదయములోనికి ప్రభు పంపిస్తాడు. ఆయన మాటలు ఎప్పుడైతే మన హృదయములోకి వస్తాయో ప్రియులరా, ఆయన మాటలే మన హృదయాన్ని ఆయనకి ఇష్టమైన బలిపీఠముగా మారుస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది, ఆయన మాటలు ఎంత శక్తి గలవో. ఆయన మాటలు మనలోకి వస్తే మన హృదయం ఏ విధంగా మరి కదిలించబడతాదో, నలగొట్టబడతాదో, విరగొట్టబడతాదో, సరి చేయబడతాదో రాశాడు అక్కడ. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి మీ ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించుమంత మట్టుకు దూరి మీ హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. దేవుని వాక్యం మన హృదయములోనికి వెళ్ళి మన హృదయములో ఉన్న తలంపులను, ఆలోచనలను, మన హృదయములో దాగి ఉన్న ప్రతి విధమైన కలంకాన్ని కడిగి వేస్తుందట, నలగొడుతుందట, ఎర్రగొడుతుందట, మన హృదయాన్ని సరిచేస్తుందట. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లిస్తారు అందరూ. విరిగి నలిగిన హృదయముతో ఉద్యమంగా పాడే పాట పాడదామా వద్దా? నోట్లోంచి ముత్యాలు రాలిపోతాయేమో. దేవదేవుని సన్నిధిలో మనముండి ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఎన్నెన్నో లెక్కించలేమండి. స్తోత్రం చెబుదామండి. మరి విరిగి నలిగిన హృదయముతో దేవుణ్ణి ప్రార్థించాలంటే నీ మనసు దేవుని మీద నిలుపుకుంటేనే సాధ్యమవుతుంది. అంటే మనసు విరిగి నలగడం అంటే మనసును ఎర్రగొట్టమనా నల్లగొట్టమని చెప్తుంది. మరి నీ మనసుని నీవు విరగొట్టగలవా, నల్లగొట్టగలవా? మన మనసు మనం విరగొట్టలేము, నలగొట్టలేమండి. దేవుని వాక్యమే మన మనస్సును విరగొట్టేది, నలగొట్టేది. అంటే మనలో ఉన్న ప్రతి విధమైన కలంకాన్ని తీసివేసేది, కల్మషాన్ని తీసివేసేది, కనికరము గల మనసు గలవారిగా, యథార్థమైన మనసు గలవారిగా చేసేది దేవుని వాక్యమే. కనుక దేవుని మీద నువ్వు మనసు నిలుపుకుంటే మొట్టమొదటిగా తన వాక్కును నీలోకి పంపిస్తాడు. హల్లెలూయా.
అది జీవము గలది, శక్తి గల మాటది, సృష్టిని సృజించిన మాటది. అది లోకంలో ఉన్న ఖడ్గాలన్నిటికంటే పదునైన ఖడ్గము లాంటిది, రెండొంచుల ఖడ్గం అది. దేవునికి స్తోత్రం. అది మనలో దూరుతూ మన యొక్క కండరాల మూలుగులను, ఎముకలను, నరాలను సైతం మనం పరిశోధిస్తూ మనలో ఉన్న ప్రతి విధమైన దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికలను పెరికి వేస్తుంది. మన హృదయాన్ని నలగగొడుతుంది, విరగగొడుతుంది. ప్రియులారా, పవిత్రపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా పవిత్రపరచబడిన తర్వాత ఆ హృదయానికి ఓ పేరు పెట్టబడిందండి. అదే బలిపీఠం. అంటే దేవుడు కోరుకునే బలిపీఠం అది. క్రీస్తు పూర్వం ఎందరో బలిపీఠాలు కట్టారు, అక్షరార్థంగా కట్టారు, మందసాన్ని సిద్ధపరిచారు, గుడారాలు ఏర్పాటు చేశారు. కానీ దేవుడు కోరుకునే బలిపీఠం మన హృదయమే. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఎప్పుడైతే నా మనసు నిలుపుకుంటావో, దేవుడు తన వాక్యమును ఎప్పుడైతే హృదయంలోనికి పంపిస్తాడో, నీ హృదయము నలగగొట్టబడుతుంది, విరగొట్టబడుతుంది. నీలో ఉన్న దురాలోచనలు, దుష్ట తలపులు, దుష్ట కోరికలు, పనికిరానివన్నిటి కూడా పీకరించి వేసి పవిత్రపరుస్తుందండి. అప్పుడే మనము ఆ దేవదేవునికి ప్రార్థన చేయగలం. హల్లెలూయా. ఆ ప్రార్థనే దేవుడు అంగీకరిస్తాడు. కానీ నువ్వు దేవుని మీద మనసు నిలుపుకోకుండా, దేవుని మాటలు నీలోకి రాకుండా, నీ హృదయం నలగొట్టబడకుండా, నువ్వెంతగా ప్రార్థన చేసినా, ఎంతగానో విజ్ఞాపనలు చేసినా, ఎన్ని దినాల ఉపవాసాలుండి గోజాడినా కానీ నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. దేవునికి స్తోత్రం. దేవుడు అంగీకరించడండి. ప్రియులారా, అందుకే అంటున్నాడు ప్రభు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అప్పుడు మీకు ఇస్తానన్నాడు. స్తోత్రం చెబుదామండి. దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో అప్పుడు మనకు అర్థమవుతుందండి దైవ చిత్తం అంటే ఏమిటో, దేవుడు ఎంత పరిశుద్ధుడో మనకు అర్థమవుతుంది. మన హృదయాన్ని ఏ విధంగా పవిత్రపరచాలనుకున్నారో అర్థమవుతుంది. అందుకని కొరింథీ 2వ పత్రికలో 7వ అధ్యాయం 10వ వచనములో పౌలు భక్తుడు అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. ఈ మారు మనసు దుఃఖాన్ని పుట్టించదు. అయితే దేవుని మీద ఎవరైతే మనసు నిలుపుకుంటారో వారిలోకి దేవుడు తన వాక్కును పంపిస్తాడు. ఆయన వాక్యం ఎప్పుడైతే వారి హృదయంలోకి వస్తుందో ఆ వాక్యము వారి హృదయాలను విరగొడుతుంది, నలగొడుతుంది. అలా విరగొడుతున్నప్పుడు, నలగొడపడుతున్నప్పుడు మనలో ఉన్న పాపక్రియలన్నీ, పాపపు తలంపులు, కోరికలన్నీ, దురాశలన్నీ బట్టబయలయ్యి మన చేతిలోకి వస్తున్నప్పుడు మనలో పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన అనేది వస్తుందండి. హల్లెలూయా. దానినే దైవ చిత్తానుసారమైన దుఃఖం. అయ్యా, ఇదిగో నీకు అప్పగించుకుంటున్నాను నాయన, నాలో ఈ మాలిన్యం అంతా కడిగి వేయండి అని దైవ చిత్తానుసారంగా దుఃఖపడతాం. అనగా పశ్చాత్తాప హృదయంతో దేవునికి ప్రార్థన చేస్తాం. పశ్చాత్తాపంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో వారికి రక్షణార్థమైన మారు మనసును దేవుడిస్తాడు. హల్లెలూయా. వారి మనస్సును పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఎప్పుడైతే వారి మనసులు పవిత్రపరచబడతాయో, పరిశుద్ధపరచబడతాయో, వారు లోకంలో ఏ ఉన్నా లేకపోయినా దుఃఖపడరట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారు దేవునితో ఉన్నామని, దేవుడు నాతో ఉన్నాడనే అభిలాష, విశ్వాసం వారిలో కలుగుతుందండి. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుణ్ణి చూస్తారన్నాడు కొండ మీద ప్రసంగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన హృదయం పవిత్రపరచబడాలంటే ప్రభువు మీద మన మనసు నిలుపుకోవాలి. ప్రభువు మాటలు మన హృదయంలోకి వచ్చి మన హృదయాన్ని పవిత్రపరుస్తాయి. హల్లెలూయా. అప్పుడు మనం దేవుని వైపే చూస్తామండి. లోకములో ఉన్నా కానీ, లోకంలో ఉన్నవారి వైపు కానీ, లోకంలో ఉన్న వాటి వైపు కానీ చూడక దేవుని వైపే చూస్తాం. పరముందున దేవుని వైపే చూస్తాం.
పరమందున దేవునిపై చూసే అనుభవం ఎప్పుడైతే మనకు వస్తుందో ప్రియులారా, అప్పుడే ఆ ప్రభువారు పరమందున దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. మన కుటుంబాన్ని దీవించడం ప్రారంభిస్తాడు, మన కొదువులు కొరతలు తీర్చడం ప్రారంభిస్తాడు. ప్రియులారా, ఇది నిజమైన దేవునికి చేసే ప్రార్థన అండి. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు అర్థం అవ్వడానికి తెలియజేస్తున్నా. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 31వ మాట చదువుకుందామా. చాలామంది చేతులు ఎత్తలేదంటే మనసు పుట్టి గుడ్డివాడు పలుకుతున్న మాట ఇది. ఆయన వద్ద యోధామత భక్తులు వచ్చారు, యోధామత పెద్దలు వచ్చారు, పరిసయ్యులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు. ఎందుకొరకంటే పుట్టి గుడ్డివానికి యేసయ్య చూపునిచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు శరీరధారిగా భూలోకంలో సంచరిస్తున్న దినాలవి. ఆయన మార్గములో వెళ్ళిపోతుంటే ప్రియులారా, అక్కడ ఒక పుట్టి గుడ్డివాడు ఒకడు ఉన్నాడు. వాడు భిక్షమెత్తుకుంటున్నాడు. యేసయ్యతో ఉన్న శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీడి కన్నవారు పాపం చేశారా అని అడుగుతున్నారు. వీడు పాపం చేయలేదు, వీడి కన్నవారు పాపం చేయలేదు, కానీ దేవుని కార్యాలు వీడి ద్వారా వెల్లడవ్వాలి. అందుకే దేవుడు ఎలాగ వీడిని పుట్టించాడు అని చెప్పాడు. హల్లెలూయా. అయితే అక్కడ గుడ్డి భిక్షకుడు ప్రభువుని కోరుకుంటున్నాడు, చూపునిమ్మని. అందుకని ప్రభు అడిగాడు, నీకేం కావాలని అడిగాడు ప్రభు. అయ్యా, నాకు చూపు దయచేయండి అన్నాడండి. యేసయ్య చెప్పాడు, ఒక నేల మీద వేసి బురద రాసి సిలోం అనే కోనేరుకి వెళ్ళి కడుక్కో అని చెప్పాడు. యేసయ్య చెప్పిన ప్రకారం వెళ్ళి ఆ కళ్ళును కడుక్కోగానే వాడికి చూపు వచ్చింది. దేవుని స్తోత్ర. వాడికి అప్పటికే 40 సంవత్సరాల వయసు అటండి. తల్లిదండ్రుల వద్దకు వెళ్తే ఆశ్చర్యపోయారు. ఆ వార్త ప్రాంతమంతా ధారాళముగా వ్యాపించింది. అనేక మంది యూదులు విన్నారు. మాట విని యూదామత పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు అనేవారు అనేక మంది ఆ పుట్టుగుడ్డువాడు చూపు పొందిన తర్వాత వాడింటికి వచ్చారట. వాడింటికి వచ్చి వాడు తల్లిదండ్రులు అడుగుతున్నారు, మీ అబ్బాయి పుట్టుగుడ్డువాడు కదా, చూపు ఎలా పొందాడు అని అడుగుతుంటే, అయ్యా, వారు వయసు వచ్చినవాడు కనుక వాడినే అడగండి అన్నారు. హల్లెలూయా. ఎందుకంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జరిగించిందని ఎవరైనా చెబితే వారు ఆ యోధా మతము నుంచి వారు వెలివేసేవారండి. ఆనాడు యేసే క్రీస్తుని నమ్మలేదు యూదులు కనుక. ప్రియులారా, ఆ చూపు పొందిన వాడి వద్దకు వెళ్ళి వాడిని అడుగుతున్నారు, నీకెవరు చూపించారు? పుట్టుకలో గుడ్డువాడవు కదా నువ్వు, నీకు చూపు ఎలాగొచ్చింది, ఎవరిచ్చారు అని అడుగుతున్నప్పుడు వాడు పలికిన మాట ఏంటో తెలుసా? దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. ఆ ఒక్క మాట చాలండి, వారికి చెంప పెట్టుగా దెబ్బ అయినట్టుగా అయ్యింది, చెంప మీద కొట్టినట్టు అయ్యింది. దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము అంటున్నాడు. ఎవడైనా దైవభక్తుడై ఉండి ఆయనకు విజ్ఞాపన చేస్తే వారి ప్రార్థన ఆలకిస్తాడని ఎప్పుడైతే వారికి జవాబు చెప్పాడో వెంటనే వారు కంపరముతో కృంగిపోతూ కలవరపడిపోతున్నారట. మేము పాపులమా, నువ్వు పరిశుద్ధుడువా, నీ ప్రార్థన ప్రభు ఆలకించాడంటే నువ్వు పాపివి కాదా, పుట్టుకలో గుడ్డివాడవు, నువ్వు పాపివని వారు అంటున్నారు. అయితే ప్రియులారా, ఈ గుడ్డివారి ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించాడో ఒకసారి మన ఆలోచన చేయాలి. వాడు పుట్టుకలోనే గుడ్డివాడు. పుట్టినప్పటి నుంచి కూడా లోకాన్ని కానీ, లోకములో ఉన్నవారిని కానీ, లోకములో ఉన్న వాటిని కానీ ఎన్నడూ వాడు చూడలేదు. హల్లెలూయా. కానీ లోకాన్ని చూసే కళ్ళు లేవు, లోకములో ఉన్న వాటిని చూసి ఉన్నవారిని చూసే కళ్ళు లేవు, కానీ దేవుని చూసే మనసుంది వాడికి. దేవునికి స్తోత్రం. వాడు మనసంతా దేవుని మీద నిలుపుకున్నాడండి. హల్లెలూయా. ఆ దేవదేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ఆ దేవునికే వాడు ప్రార్థన చేస్తున్నాడు, ఆ దేవుని మీదే నిత్యము ఆనుకుంటున్నాడు వాడు.
నిత్యము దేవుని మీద అనుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు దయ చూపించకపోతే ఏ మానవుడు నా మీద దయ చూపించి నాకు భిక్షం అనేది వెయ్యరనే సంగతి వాడికి తెలుసు. కనుక ప్రతి మానవుడు ముందు దేవుని దయని పొందాలి, అప్పుడే మనుషులు దయని పొందుకోగలరు. దేవుని స్తుతించండి అందరూ. హల్లెలూయా. ఎందుకంటే వాడు దేవుని మీద మనసు నిలిపినవాడు, దేవుని వైపే చూస్తున్నాడు వాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, వాడు లోకాన్ని చూపే కళ్ళు లేవు, లోకం ఉన్న వాటిని చూసే కళ్ళు లేవు, కానీ దేవుని చూసే మనసు ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో రెండు మనసులు ఉంటాయనే సంగతి బైబిల్లో ఉంది. ఒకటి శరీర సంబంధమైన మనసు, రెండవది ఆత్మ సంబంధమైన మనసు. ప్రియులారా, వీడు ఆత్మ సంబంధమైన మనసుతో దేవుని చూస్తున్నాడండి, దేవుని సహాయం కొరకు కనిపెడుతున్నాడండి. అందుకే ప్రభు అయిన క్రీస్తు యేసు వాడున్న చోటికి వచ్చాడు, వాడు నేత్రాలను తెరిచాడు. హల్లెలూయా. వాడు బాహ్య నేత్రాలు తెరిచాడు. అందుకే నీకేం కావాలంటే చూపు కావాలన్నాడు. ఏ మనసుతో తెలుసండి? ఈ లోకాన్ని చూడాలని కాదు, లోకములో ఉన్నవాడిని చూడాలని కాదు, కానీ ఆయనను చూడాలని చూపు కావాలంటున్నాడు. హల్లెలూయా. అయ్యా, నిన్ను నేను చూడాలి. దేవుని స్తోత్రం. యేసు కొరకు ఎన్నో మాటలు విన్నాడు, ఎన్నో విషయాలు వింటున్నాడు వాడు. యేసయ్య ఎన్నెన్ని అద్భుతాలు చేస్తున్నాడు వింటున్నాడు. ఆ అద్భుతకరుడైన యేసును చూడాలనుకునే మనసు వాడికి ఉందండి ప్రియులారా. కనుకనే ఆయన యొక్క కళ్ళకు బురద రాసి సిలోం అనే కోనేరుకి వెళ్ళి కడుక్కోమన్నాడు. దైవ సన్నిధికి వెళ్ళమంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవాలయానికి వెళ్ళమంటున్నాడు ప్రియులారా. అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, అక్కడ నువ్వు అప్పగించుకోమని చెప్పగానే వాడికి మా యొక్క బాహ్య నేత్రాలు తెరవబడ్డాయండి ప్రియులారా. ఎందుకంటే పుట్టి గుడ్డివాడు, ఏ పాపము లేనివాడు, పాపపు ఆలోచనలు కానీ, పాపపు తలంపులు కానీ, పాపపు కోరికలు కానీ వాళ్ళు లేవు. ఈ పాపపు తలంపులు, కోరికలు, ఉద్దేశాలు ఎలాగొస్తాయంటే మన పాపపు లోకం వైపు చూసినప్పుడు, పాప కార్యాలు విన్నప్పుడు, పాపపు విషయాలు విన్నప్పుడు, పాపపు కార్యాలు చూసినప్పుడు మన పాపపు ఆలోచనలు, తలంపులు, కోరికలు మనలోకి వస్తాయి. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అందుకని చెడును చూడకుండా నీ కళ్ళను, చెడు మాటలు వినకుండా నీ చెవులను, చెడును మాటలు మాట్లాడకుండా నీ పెదవులను కాచుకోమంటాడు. స్తోత్రం చెల్లిస్తారు అందరూ. బిగ్గరగా దేవుని స్తుతిందామండి. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, దేవదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వాడు ఆ మాట చెప్పాడో వెంటనే ఆ యోధామాత పెద్దలు వారు యోధా గోత్రం నుండి, మతము నుండి వెలివేశారట. ఆ గుడ్డివాడు చూపు పొందిన తర్వాత యేసు ప్రభు వారు వెలివేయబడిన వ్యక్తి వద్దకు వచ్చాడు. వాడిని హక్కున చేర్చుకున్నాడు. హక్కున చేర్చుకుని వాడితో మాట చెప్తున్నాడండి. దయతో చూడండి, 39వ వచనం చదవండి. వారు ఎందుకు వచ్చారంట భూలోకానికి? చూడనివారు చూడాలి, చూచేవారు గురుడ్డువారు కావాలి. దేవుని చూడని వారు దేవుని చూసేవారిగా చేయడానికి, ఈ లోకాన్ని చూసేవారిని, లోకాన్ని చూడకుండా గుడ్డు వారిని చేయడానికి వచ్చాడట్టే. దేవుని స్తుతించండి అందరూ. బిగ్గరగా స్తోత్రం చెబుతారండి. మరి అలాగైతే యేసు ప్రభుని ఎవరు నమ్ముకుంటారు చెప్పండి? దేవుణ్ణి ఎప్పుడూ చూడని నీవు దేవుని చూసేవారిగా నిన్ను చేయడానికి వచ్చాడు. లోకాన్ని చూస్తూ, లోకం ఉన్నవాటినే చూస్తూ ఆనందిస్తున్న నిన్ను లోకాన్ని, లోకం ఉన్నవాటిని చూడని వాడిగా చేయడానికి వచ్చాడు అని బైబిల్ గ్రంథం తేటగా యేసయ్య చెప్పిన మాట అండి. నేను అందుకే భూలోకానికి వచ్చానంటాడు. దేవునికి స్తుతిందాం అందరం. కనుక ప్రియులారా గమనించండి, లోకాన్ని, లోకములో ఉన్న వాటిని చూసి మనం ఏమైపోయామంటే పాపులుగా మారిపోయాం. ప్రియులారా గమనించాలి, మనము దేవుని చూసేవారిగా ఉండాలంటే దేవుని మీద మనస్సు నిలపాలి. హల్లెలూయా. ఆ పుట్టిగుడ్డువాడు దేవుని మీద మనస్సు నిలిపాడు కనుకనే, దేవుని మాటలు హృదయములోనికి యేసయ్య పంపించాడు కనుకనే ఆ మాటలే వాడిని దేవుణ్ణి చూసేవాడిగా మార్చేశాయి. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం.
యేసును వెంబడించేవాడిగా మార్చేసే ప్రియులారా. కనుక దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను దేవుని మీద మనసు నిలుపుకునే మనసు నీకుంటే దేవుడు తన మాటలు నీలోకి పంపిస్తాడు. ఆ దేవుని మాటలు నీలోకి వస్తే ఆ మాటలు శక్తి గలవి, రెండంచుల వాడైన ఖడ్గము లాంటివి. కనుక నీ కండరాల్లో మూలికల్లో కూడా దూరి మన హృదయ తలంపులు, కోరికలు, లోక సంబంధ ఆలోచనలన్నీ కూడా కడిగి వేసి మన హృదయాన్ని పవిత్రపరుస్తాయి. హల్లెలూయా. మన హృదయాన్ని శుద్ధీకరిస్తాయి. దేవునికి ఇష్టమైన బలిపీఠముగా, ప్రార్థన బలిపీఠముగా మన హృదయాన్ని మార్చేస్తాయి. అప్పుడే మనము ప్రతి విషయంలో దేవుని వైపే చూస్తాం, దేవుని వైపే చేతులు చాస్తాం, దేవుని మాటలకే చెవులు అప్పగిస్తాం, ఆ దేవదేవునికి ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనే దేవుడు అంగీకరిస్తాడు. అటువంటి ప్రార్థనకే ఆయన జవాబిస్తాడు. అటువంటి ప్రార్థించిన వారి జీవితాలను ఆయన బాగు చేయువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈనాడు లోకంలో ఇటువంటి ప్రార్థన చేసేవారు చాలా అరుదండి. ఎక్కువగా లోక సంబంధమైన ప్రార్థనలే కానీ ఆ పరలోకమందున్న దేవుని చిత్తానికి అప్పగించుకుని చేసే ప్రార్థనా జీవితం ఈనాడు అనేక మందికి లేదు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా భూలోకంలో సంచరిస్తున్నప్పుడు యేసు ప్రభు తన శిష్యులు ఒక రోజున అడిగారంట, ప్రభువా, యోహాను భక్తుడు తన శిష్యులకు ప్రార్థన నేర్పాడు, మీరు కూడా నాకు ప్రార్థన నేర్పరా అని అడిగారంట. మత్తయి సువార్త 6లో ఉంటుంది. అక్కడ ప్రార్థన నేర్పాడు యేసయ్య. ఏమని నేర్పాడండి? పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు ఈ లోకమందు కూడా భూమి మీదను నెరవేరునుగాక. ఈ ప్రార్థన యేసు ప్రభువారు నేర్పారు. ఇది పరలోక ప్రార్థన కాదు, ప్రభువు నేర్పిన ప్రార్థన అని రాయబడి ఉంది. చాలామంది పరలోక ప్రార్థన అంటున్నారు. పరలోకంలో ప్రార్థన ఉండదండి, స్తుతి స్తోత్రాలి. హల్లెలూయా. ప్రభువులు ఆనందించడమే తప్ప మరొకటి ఉండదు. అక్కడ దేవుని స్తోత్రం చెబుదామండి. అక్కడ ప్రార్థించవలసిన సమయం పని ఏముంది? ఇంకా అన్నీ ఆయనే ఉంటాడు అక్కడ. కనుక ఇది పరలోక ప్రార్థన కాదు, ప్రభువు నేర్పిన ప్రార్థన. ఈ ప్రార్థన అనుభవం నీలోకి రావాలంటే నీ మనసు ఎప్పుడైతే ప్రభు మీద నిలుపుతావో, ప్రభు యొక్క వాక్యం ఎప్పుడైతే హృదయంలోకి వస్తుందో, హృదయం ఎప్పుడైతే పవిత్రపరచబడతాదో, అప్పుడే ప్రభు యొక్క రాజ్యం నీలోకి వస్తుంది. హల్లెలూయా. సమాధానము, సంతోషం అనేది ప్రభు ఇచ్చే సంతోషం నీలోకి వస్తుంది. దేవుని నీతిని పొందుకుంటావు. నిత్యము ఆయన నీతిని, రాజ్యముని వెతికి అనుభవం నీలోకి వస్తుంది. ఆయన నువ్వు పొందుకుంటూ ఉంటావు. హల్లెలూయా. అంతేకాదు, దేవుని చిత్తం పరలోకము నెరవేరినట్లు భూలోకములో కూడా నీ ద్వారా నెరవేర్చబడుతుంది. దేవుని స్తోత్రం. మన రుణస్తులను క్షమించేవారు ఉంటాం. ఈ ప్రభువు నేర్పిన ప్రార్థన అంతా కూడా మన జీవితంలోకి వచ్చేస్తుందండి. ఇది ఆయన ప్రార్థన చేయమని చెప్పడానికి కాదు, ఈ అనుభవం మీలోకి రావాలి అని చెప్పాడు. అది నమూనా, ప్రార్థన నమూనా. కనుక దేవుని బిడ్డలందరిలోకి ఈ అనుభవం ఉండాలని దేవుడు చెప్తే వీరు ప్రతి వారము ప్రతిసారి ఈ ప్రార్థన చేస్తూ పరలోక ప్రార్థన అంటున్నారు. నువ్వు ఎంతకాలం అలా చేస్తూ కూర్చున్నా ఆ పరలోకానందం నీలోకి రాదు, పరలోక రాజ్యం నీలోకి రాదు. ప్రభు చిత్తాన్ని నువ్వు జరిగించలేవు, ప్రభుకి ఇష్టడుగా ఇష్టరాలుగా జీవించలేవు. ప్రభుకి ఇష్టడుగా ఇష్టరాలుగా జీవిస్తేనే నువ్వు ప్రభు యొక్క మనస్సును పొందుకుంటావు, ప్రభు ప్రేమతో నింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అది కాదండి. అందుకే లోకాసు రాసిన సువార్తలో యేసు ప్రభు వారు చెప్పిన మాట ఉంది. 18వ అధ్యాయంలో 9 చదివితే 2 భక్తులను చూపించాడు ఆయన. ఇద్దరు భక్తులు, అని చదవకండి, తామే నీతిమంతులమని చెప్పుకుని కొందరితో దేవదేవుడు చెప్తున్న మాటలు అవి. 2 దేవాలయంలోకి వచ్చారట. ఒకడు పరిసయుడు, రెండోవాడు సొంకరి. పరిసయుడు ప్రార్థన చేసుకున్నాడు హృదయంలో, దేవాని చోడిని కాదు, అన్యాయస్తుని కాదు, దొంగను కానందుకు, ఇలాంటి పాపిని కూడా కానందుకు నీకు స్తోత్రం అంటున్నాడు.
వారానికి 2 మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, నా రాబడంతటలో నీకు భాగాన్నిచ్చి నిన్ను ఘనపరుస్తున్నానని తనలో తాను ప్రార్థన చేసుకున్నాడట. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. అయ్యో సుంకరి కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆకాశం వైపు కూడా కనులెత్తుటకు వాడికి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా నేను పాపినని ఆ దేవదేవుడికి ప్రార్థన చేస్తున్నాడట. హల్లెలూయా. అయితే పరిసయ్యుని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు, కానీ సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఈ పరిసయ్యుడు మనసంతా తాను చేస్తున్న భక్తి మీదే ఉంది, కానీ దేవుని మీద లేదు. హల్లెలూయా. నువ్వు దేవుని మీద మనస్సు నిలుపుకుంటే ప్రియులారా, అటువంటి ప్రార్థన చెయ్యు, చెప్పుకునే ప్రార్థన చెయ్యు. నువ్వు చేసే ప్రతి భక్తి దేవునికి తెలుసు. హల్లెలూయా. కనుక నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు. అయ్యా వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా యొక్క రాబడంతటలో భాగాన్ని ఇస్తున్నాను, నేను పాపిని కాదు, దొంగని కాదు, దోషిని కాదని నువ్వు చెప్పవలసిన అవసరత లేదు. ఆయన అన్నయూ ఎరిగిన దేవుడు, సమస్తమును ఎరిగిన దేవుడు, అందరినీ పరిశీలిస్తున్న దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, పరిసయ్యుడు దేవుని మీద మనసు నిలుపుకోలేదండి. తను చేస్తున్న భక్తి మీదే మనసు నిలుపుకున్నాడు, తనిస్తున్న కానుకల మీదే మనసు నిలుపుకున్నాడు, తనుంటున్న ఉపవాసాల మీదే మనసు నిలుపుకుంటున్నాడు. కానీ ఈ లోకంలో పాపులైన వారి మీద మనసు నిలిపాడు, కానీ దేవుని మీద మనసు నిలుపకుండా చేస్తున్న ప్రార్థన అది. నువ్వు దేవుని మీద మనసు నిలుపుకుని ప్రార్థన చేస్తే పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తావు. ఆకాశం వైపు కూడా కనులెత్తడం ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుని అనగా పశ్చాత్తాప హృదయముతో దేవునికి ప్రార్థన చేస్తూ, దేవా నేను పాపిని, అయ్యా నేను ఎంత భక్తి చేసినా, నీకు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నా, నేను ఎంత జాగ్రత్తగా లోకములో ఉన్నా, ఇదంతా కూడా నీ వల్ల కృప వల్లే నాయనా. నేను పాపలోకములో ఉన్నాను, నన్ను పడిపోకుండా చెడిపోకుండా కాపాడమని దేవునికి అప్పగించుకుని ప్రార్థించాలి. హల్లెలూయా. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం అందరం. హల్లెలూయా. కనుక దేవుని మీద మనసు పెడితే దేవుని మాటలు మన హృదయంలోకి వస్తాయి. దేవుని మాటలు మన హృదయంలోకి వస్తే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనలు మనలోకి వస్తుందండి. పాపలోకములో ఉన్నాను నాయనా, నా భక్తి ఏ పాటిది, నిచ్చే కానుకలు ఏ పాటివి, నా జీవితం ఏ పాటిది నాయనా. ఈ పాపలోకములో పరిశుద్ధమైన జీవితం ఇచ్చేవాడవు నీవే, నా కష్టార్జితాన్ని దీవించేవాడవు నీవే, నిన్ను ఘనపరిచే అనుభవాన్ని ఇచ్చేవాడవు నీవేనని పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. అందుకని రోమాపత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఈ మాట ఉంది. ఒకసారి చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఏది పరిశుద్ధమైన భక్తి, ఏది ఉత్తమమైన భక్తో తెలుసా? సజీవయాగముగా నీ శరీరమును దేవునికి అప్పగించుకోవాలి. ముందు నీ కళ్ళు, నీ నోరు, నీ చెవులు, నీ చేతులు, నీ సమస్త అవయవాలు దేవునికి అప్పగించుకుని అప్పుడు నీవు దేవునిలో కొనసాగాలి. మరి దేవునికి అప్పగించుకోకుండా ఉంటే మన కళ్ళు లోకాన్ని చూస్తాయి, మన చెవులు లోక మాటలే వింటాయి, మన నోరు లోకసంద మాటలే మాట్లాడతాయి, మన చేతులు లోకం వైపే చాపబడతాయి. కనుక దేవునికి అప్పగించుకోవాలి. అందుకని యోబు అంటాడు, నా కళ్ళతో నేను నిబంధన అంటాడు. కనుక భక్తులు ఎందరో దేవునికి అప్పగించుకున్నారండి. అయ్యా నేను నిన్నే చూడాలి, నీ మాటలే వినాలి, నిన్నే స్తుతించే బిడ్డగా ఉండాలి, నీ సహాయాన్ని నేను కోరుకోవాలి అని వారి అవయవాలన్నీ కూడా దేవునికి అప్పగించుకున్నారండి. కనుక ఈ దినమున ఈ వాక్య వింటున్న సోదరి సోదరుడా, నీకు దేవుడిచ్చిన అవయవాలన్నీ దేవునికి అప్పగించుకోగలిగితే నీ అవయవాలను దేవుడు అభిషేకించబోతున్నాడు. నీ నోటిని శుశుపరుస్తాడు, నీ కళ్ళను అభిషేకిస్తాడు, నీ చెవులను అభిషేకిస్తాడు, నీ చేతులను బలపరుస్తాడు. హల్లెలూయా. ఇటువంటి అనుభవమే దేవుడు కోరుకుంటున్నాడండి. ఇటువంటి అనుభవంతో ఎవరైతే ఉంటారో వారి పరమందున్న దేవుని వైపు చేతులెచ్చి నిత్యము ప్రార్థించేవారు ఉంటారు. వారి ప్రార్థన విన్న దేవుడు పరలోకము నుండి వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదం నీకు కావాలా? లేచి నిలబడండి, మీకోసం నేను ప్రార్థించబోతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా,
సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి, కృపా కనికరముల మా ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. దినారాధనలో మీ సన్నిధి నుంచి మాతో మీరు సూటిగా మాట్లాడినందుకు వందనాలయ్యా. మేము ఏ విధంగా చేతులెత్తి ప్రార్థించాలో, ఎటువంటి ప్రార్థనకు మీరు ప్రతిఫలం ఇచ్చే దేవుడవే ఉన్నారు. పరలోకము నుండి నీ ఆశీర్వాదాన్ని ఎవరికి మీరు అనుగ్రహించబోతున్నారో తండ్రి, ఈ దినమున మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. నీ సన్నిధికి వచ్చి నీ మీద మనసు నిలుపుకోకపోతే మా చేతులు నీ వైపు చాపలేమయ్యా, మా కళ్ళు నీ వైపు చూడలేవయ్యా, మా చెవులు నీ మాటలు వినలేవు నాయనా. అటువంటి వారంగా కాకుండా మా మనసులు మీ వైపు నిలుపుకొని నీ మాటలతో నింపబడి అయ్యా నీ వైపు చూసేవారముగా, నీ మాటలు వినేవారముగా, నిన్నే స్తుతించేవారంగా, నీలో ఆనందించి ఆశీర్వదించబడే వారంగా ఉండడానికి నీ కృపను దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించు తండ్రి. దేవానికి వందన. ఎవరే వ్యాధితో బాధతో ఉన్నారో ఎరిగిన దేవుడు ఇప్పుడే వారిని దర్శించండి. వారి వ్యాధి బాధ నుంచి విడుదల దయచేయండి. గాయపడిన వారి గాయాలు కట్టండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి గర్భాలు తెరవండి. గర్భవతులు ఉన్నారయ్యా, ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. ఆరోగ్యగల బిడ్డలనిచ్చి ఆశీర్వదించండి. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీటును ఉంచండి. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలను దీవించునైనా. వివాహ ప్రయత్నం వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వైవేక జీవితాలు సుఖమయించండి. మందిర నిర్మాణంలో, పరిచర్యలో సహకరించిన వారిని, సహకరించబోతున్న వారిని కూడా మీరు ఆశీర్వదించునైనా. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరిపై నీ కాపుదలకు అనుష్ఠించండి. రక్తపు కోట్ల వారిని భద్రపరచండి. వారి కష్టార్జితాన్ని దీవించి వారి కుటుంబాలకి మేలు దయచేయండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదవడానికి ఆయా ప్రాంతాల్లో వెళ్ళిన బిడ్డలు, వెళుతున్న బిడ్డలు కూడా దీవించునాయన. ఉన్నతమైన స్థితిలో నిలపండి. గత విద్యా సంవత్సరం అంతా కాచి కాపాడారు. ఈ నూతన విద్యా సంవత్సరములు కూడా ప్రియ సంఘ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడి ఉన్నతమైన స్థితిలో నిలపమని, అయా ఉద్యోగాలు ప్రతి వారికి మార్గాలు తెరవమని, వారి జీవితాలు స్థిరపరచమని, బలపరచమని, మా గ్రామ, రాష్ట్ర, దేశ ప్రజల నాయకులను దీవించునైనా. సంఘ బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించమని, బలపరిచి సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి, మన కుటుంబాలకు, క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం. యేసునామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు గనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.